విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఇంకా వివాదం కొనసాగుతుందా? మొన్న జరిగినటువంటి రాంచీలో వన్డే సెంచరీ తర్వాత కూడా ఇద్దరి మధ్య అవాదం అలాగే కొనసాగుతుందా? మ్యాచ్ అయిపోయిన తర్వాత సెంచరీ కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ సైడ్కు వెళ్ళినప్పుడు కూడా గౌతమ్ గంభీర్తో సరిగా వారిద్దరి మధ్య సఖ్యత లేనట్టుగానే ప్రవర్తన కొనసాగిందా? కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు వీరి మధ్య పంచాయతీ నెలకొంది? అసలు ఈ పంచాయతీకి పులి స్టాప్ పడేటువంటి మార్గం ఉందా? బీసీసీఐ ఇప్పుడు ఆగమేఘాల మీద వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది? ఒక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. రోహిత్, కోహ్లీ అండ్ గంభీర్ మధ్య పాజిటివ్ అట్మాస్ఫియర్ని తీసుకురావడానికి బీసీసీఐ ఒక అడుగు ముందుకు వేసినట్టుగా కనపడుతుంది. అసలు ఏం జరిగింది? గత కొన్ని రోజులుగా గంభీర్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం అభిమానుల్లో ఎందుకు వ్యక్తమవుతుంది? సౌత్ ఆఫ్రికా పైన 2-0తో టెస్ట్ ఘోర ఓటమి తర్వాత గ్రౌండ్లోనే, గౌహాటీ గ్రౌండ్లోనే అభిమానులు తీవ్రంగా గౌతమ్ గంభీర్ పైన అక్కడ నెగిటివ్గా కామెంట్లు చేయాల్సిన పరిస్థితి వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది? వరుస పరిణామాలు ఒకసారి చూద్దాం. గత ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్కి కోహ్లీ, రోహిత్ ఆల్మోస్ట్ సన్నద్ధమైపోయారు. కానీ ఊహించినటువంటి విధంగా వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే వారి ఇంటెన్షన్ ఆడుదామని, కానీ ఊహించిన విధంగా రిటైర్మెంట్ ప్రకటించారంటే ఎవరో ఒత్తిడి అక్కడ వారిపైన పనిచేసింది, ఎవరో వారిని హర్ట్ చేశారు. అది ఒకటి. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీలో గెలిచినటువంటి కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ ఆ తర్వాత వెంటనే కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలేంటి? 2027 వరకు వరల్డ్ కప్ ఆడుదామని చెప్పేసి చాలా ఆతృతగా, లేకుంటే ఖచ్చితంగా ఆడి గెలవాలని చెప్పేసి కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి వీరిద్దరి త్రయం ఛాంపియన్ ట్రోఫీ గెలిచి సక్సెస్ కెప్టెన్గా ముందుకు వెళ్తున్నటువంటి రోహిత్ని ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు తప్పించారు? ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా, ఈ పరిణామాల తర్వాత కూడా రాహుల్ ద్రావిడ్ ఆల్రెడీ సెట్ చేసినటువంటి టీం ఇది, అందుకనే గెలిచాం ఛాంపియన్ ట్రోఫీ. అప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరొక ఆజ్యం పోసింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా టెస్టుల నుంచి రిటైర్మెంట్ పలికిన తర్వాత వన్డే సిరీస్ల పైన కూడా ఇప్పుడు 2027 వరల్డ్ కప్కి అసలు టీం మేనేజ్మెంట్ నుంచి ఒక భరోసా లేదు. గౌతమ్ గంభీర్ కానీ, అజిత్ అగర్కర్ కానీ వీరు చేస్తున్నటువంటి బిహేవియర్ అనేది వీరిద్దరికీ ఇబ్బందిగా మారినట్టుగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ టార్గెట్గా నేను ముందుకు వెళ్తానంటూ గంభీర్ చాలాసార్లు చెప్పాడు. బీసీసీఐ కూడా ఆ రకంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. మరి ఆ యొక్క ప్రణాళికలలో రోహిత్, కోహ్లీ ఉన్నారా లేదా అనేటువంటి ఒక అష్యూరెన్స్ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు పక్కగా ఉంటారు అనేటువంటి విధంగా వారి బిహేవియర్ కనిపించట్లేదు. దీంతోనే రోహిత్, కోహ్లీకి మధ్య కొంత అంతరాయం ఏర్పడినట్టుగా కనపడుతుంది అజిత్ అగర్కర్కి, గంభీర్కి మధ్య.